మరి కొద్దిసేపట్లో తీర్మానాలను కూడా జాయిన్ అవుతున్నారు. అయితే మొత్తం మీద ఇవాళ హైకోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వుల పైన, హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన, హైకోర్టు ఇచ్చేటువంటి ఆదేశాలపైన, దీనిపైననే ఉత్కంఠ నెలకొని ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకనంటే బీసీలకు 42% రిజర్వేషన్కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ విడుదలైంది. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మరి సర్పంచ్ ఎన్నికలు మొదటగా ఎంపీడీసీ, జెడ్పీడీసీ, ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దాని ప్రకారం షెడ్యూల్ అంతా కూడా ఖరారైపోయింది. మరి ఇవాళ హైకోర్టులో ఈ బీసీలకు 42% రిజర్వేషన్ అంశం అంటే జీవో నెంబర్ 9 అంటే ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో నెంబర్ 9 పైన ఇవాళ ఉత్తర్వులు వెలువడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఉత్తర్వులు వెలువడతాయా, లేకపోతే వాయిదా వేస్తారా, లేదంటే ఈ రిజర్వేషన్కి సంబంధించి 50% స్లాబ్ దాటుతుంది కాబట్టి దీన్ని అనుమతించమని చెప్తారా అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయా ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి కానీ, ఆయా సర్పంచ్ స్థానాలకు సంబంధించి కానీ ఇప్పుడు ఖరారైనటువంటి ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్లు ఉంటాయా, పోతాయా అనేది ఇవాళ మధ్యాహ్నమో లేకపోతే సాయంత్రం వరకు ఫుల్ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం బలంగా వాదనలు వినిపించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. అందులో భాగంగా సుప్రీంకోర్టు న్యాయవాది అయినటువంటి అభిషేక్ మనును పెట్టేసింది. దీంతో మొత్తం మీద బలమైనటువంటి వాదనలు వినిపించాలి, 42% రిజర్వేషన్ అమలుకు సంబంధించి ఇది కొనసాగించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇందులో నిన్న చాలామంది కూడా ఇంప్లీడ్ అయినరు. అంటే ఈ కేసుకు సంబంధించి చాలా బీసీ సంఘాలు, అటు ఆర్ కృష్ణయ్య కానీ, తర్వాత ఇక్కడ తీర్మానాలను కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయి ఉన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి, తర్వాత చాలా ప్రజా సంఘాలు, తర్వాత ఇటు సిపిఐ నుంచి అక్కడ సాంబశివరావు కొంతమంది కూడా ఇంప్లీడ్ అయినరు. ఇంప్లీడ్ అయ్యి బీసీలకు రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇందులో చేరినట్టుగా కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ వాళ్ళు హైకోర్టు ఇచ్చేటువంటి ఉత్తర్వులపైనే ఈ ఎన్నికలు జరుగుతాయా, లేకపోతే వాయిదా పడతాయా, ఒకవేళ జరిగితే 42%తో జరుగుతాయా, లేకపోతే 42%తో జరగాయా అనే విషయం పైన ఫుల్ స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది మధ్యాహ్నం వరకు. దీని మీదనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ 42% రిజర్వేషను జీవో ప్రకారం అమలు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం. కాకపోతే అది ఏమవుతుంది, ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది. ఇంకా చాలా విషయాలను మనం మాట్లాడుకుందాం. మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. ఇక భౌతిక శాస్త్ర నోబెల్స్ వరకు వచ్చినాయి, 3కి ఇచ్చిండ్రు. అయితే ఇప్పుడు మరీ రోజు కూడా అంటుండు ఎవరు అసలు యాక్చువల్గా పిసపిసి లేచినట్టు చేస్తున్నాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఏంటంటే నాకు ప్రపంచ శాంతి నోబెల్ రావాలి, శాంతి నోబెల్ బహుమతి ఇవ్వాలి నాకు, నేను అది ఆపినా, ఆ యుద్ధం ఆపినా, ఈ యుద్ధం ఆపినా, నేను టారిఫ్లు విధించింది కూడా యుద్ధాలు, ప్రపంచ యుద్ధాలు ఆపడానికేనట. ఆయన వివిధ దేశాల మధ్య యుద్ధాలు ఆపడానికే టారిఫ్లు విధించడానికి కూడా చెప్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. కానీ మరి ఆయన ఇస్తారా లేకపోతే పక్క పెట్టేసిరా తెలియదు. కానీ ఇంకా ఎందుకంటే నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి ఇప్పటివరకు ఇంకా ప్రకటనలు రాలేదు. ఎవరికి ఇస్తారు, ఏం కథ దానిపైన పక్కకు పెడితే ఇవాళ నిన్న భౌతిక శాస్త్రానికి సంబంధించి 3కి నోబెల్ బహుమతి ప్రకటించింది నోబెల్ కమిటీ. ఇక డిజిటల్ కమ్యూనికేషన్లు, కంప్యూటింగ్ సాంకేతికతను ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కిస్తున్న సబ్ అటామిక్ క్వాంటమ్ టన్నెలింగ్పై తొలినాళ్లలో విశేష పరిశోధనలు చేసిన జాన్ క్లార్క్, తర్వాత మిషెల్ డెవోరెట్, జాన్ ఎం మార్టినీస్లకు భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం దక్కింది. 1980లో వీరు చేసిన కృషి క్రిప్టోగ్రఫీ, తర్వాత క్వాంటమ్ కంప్యూటర్లు, క్వాంటమ్ సెన్సార్ల వంటి భవిష్యత్తు తరం క్వాంటమ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ఇప్పటికీ అవకాశాలు కల్పిస్తుందంటూ అవార్డు ప్రకటన సందర్భంగా నోబెల్ కమిటీ మంగళవారం కొనియాడింది. అన్ని డిజిటల్ సాంకేతికతలకు క్వాంటమ్ మెకానిక్స్ పునాదిగా పనిచేస్తుందని గుర్తు చేసింది. క్లార్క్, డెవోరెట్, తర్వాత మార్టినిస్ అమెరికాలో పరిశోధనలను నిర్వహించారు వీళ్ళు. అయితే వీళ్ళందరికీ 3కి కలిసి ఇక్కడ ఈసారి భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతిని ప్రకటించింది నోబెల్ కమిటీ. అయితే ఇది కరెంట్ అఫైర్స్లో ఒకవేళ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటువంటి, అంటే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ఈ భౌతిక శాస్త్రంలో ఎవరెవరికి ఈ ఏడాది నోబెల్ బహుమతి వచ్చిందనేటువంటి ప్రశ్న కూడా రావచ్చు. కాబట్టి దీనిపైన ఒక్కసారి దృష్టి పెట్టి ఉంచండి. అంటే రసాయన శాస్త్రం కానీ, ఇటు భౌతిక శాస్త్రం కానీ, అటు శాంతి కానీ, ఇట్లా రకరకాలుగా ఎన్ని
అంశాలలో ఇస్తారు. దానిపైన ప్రధానంగా దృష్టి పెట్టండి. ఇది కూడా దాంట్లో కరెంట్ అఫైర్స్లో పనికి వస్తుంది. ఇక గ్రూప్ 1 నియామకాలపై స్టేకి సుప్రీంకోర్టు నిరాకరణ. హైకోర్టు తుది ఉత్తర్వులకు లోబడి నియామకాలు ఉంటాయని అభ్యర్థులకు చెప్పాలని సూచన అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టుకి వెళ్ళినారు. హైకోర్టులో కేసు ఉండగా మళ్ళీ సుప్రీంకోర్టుకి ఎట్లా వస్తారు, కాబట్టి మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పేసి హైకోర్టుకు పంపించేసింది సుప్రీంకోర్టు. కాబట్టి హైకోర్టులో ఇంకా ఆ కేసు నడుస్తూ ఉంది. ఈ నడుస్తున్నటువంటి క్రమంలోనే అసలు యాక్చువల్గా పూర్తి తుది తీర్పు రాలేదు. రాకుండానే టీజీపీఎస్సీ మంచిగా అంటే తెలివిగా వ్యవహరించి ఇచ్చి పడేసింది రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అట్టెట్లు ఇస్తారు ఏం కథ అనే పరిస్థితి ఉండదు. తర్వాత మానవతా దృక్పథంతో హ్యూమన్ యాంగిల్లోనే ఇట్లా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుందని భావిస్తూ ఉన్నారంట. అందులో ఈ వ్యూహం వేయడంలో అంటే ఒక రకంగా కొంతమంది అభ్యర్థులను మోసం చేయడమే అవుతుంది, కొంతమంది అభ్యర్థులకు మేలు జరగడం కూడా జరుగుతుంది. ఇందులో టీజీపీఎస్సీ సక్సెస్ అయింది. బీసీ రిజర్వేషన్లపై బలమైన వాదనలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం. మంత్రులు పార్టీ నేతలతో సమావేశం. స్థానిక టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాలని భేటీలో నిర్ణయించారట. ఇక వ్యాఖ్యల వివాదంపై పొన్నం ప్రభాకర్ను ఆరాధించిన సీఎం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీసీ రిజర్వేషన్లపైన బలమైన వాదనలు వినిపించాలని చెప్పేసి అభిషేక్ మను సింఘికి ఎవరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేసి మాట్లాడేసి ఎట్టి పరిస్థితుల్లో బీసీ రిజర్వేషన్ అమలయ్యే విధంగా అంటే దాన్ని ఉండే విధంగా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పేసి చెప్పిండంట అడ్వకేట్కి. బీసీ రిజర్వేషన్ల పెంపు జీవోపై హైకోర్టులో బుధవారం జరిగే విచారణలో బలంగా వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రముఖ న్యాయవాది అభిషేక్ సింఘ్వి కూడా ఈ కేసులో ప్రభుత్వం తరఫున వాదిస్తున్నాడు. ఇక్కడ ప్రభుత్వం తరఫున సుదర్శన్ రెడ్డితో పాటు ఇక్కడ ఎవరు ఈయన సుప్రీంకోర్టు న్యాయవాది కూడా వాదిస్తూ ఉన్నాడు దీని సంబంధించి. నిన్న సమావేశంలో మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి చిత్రంలో పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మీనాక్షి నటరాజన్, ఇక ఇటు భట్టి విక్రమార్క, మహేష్ కుమార్ గౌడ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శేషాద్రి, వాకిటి శ్రీహరి వీళ్ళందరూ కూడా ఈ సమావేశంలో ఉన్నారు. బీసీ రిజర్వేషన్లపై తీవ్ర ఉత్కంఠ. ఇవాళ విచారణ చేపట్టనున్న హైకోర్టు. ప్రభుత్వం తరఫున వాదించనున్న అభిషేక్ సింఘ్వి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. పొన్నం వ్యాఖ్యల కలకలం. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్. తన మాటల్ని వక్రీకరించారని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటున్నాడు. అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి వ్యక్తే, అంటే అక్కడ మంత్రిగా ఉన్నాడు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో మంత్రిగా ఉన్నటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురించి బాడీ షేమింగ్కి సంబంధించి ఏదో మాట్లాడిండు అనేటువంటిది అంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఒక వివాదం నడుస్తూ ఉంది. అయితే ఇక్కడ వివేక్ వెంకటస్వామి కానీ తర్వాత పొన్నం ప్రభాకర్ కానీ నన్ను కొంతవరకు ఇట్లా తక్కువ చేసి మాట్లాడుతున్నారనేటువంటి మాటను ఎవరు ఇక్కడ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అంటా ఉన్నాడు మంత్రి. కాకపోతే ఏంటంటే అందరూ మంచిగుంటుంది. యాక్చువల్గా సౌమ్యుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కూడా తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి పని చేయాలి. ఇక మీరు కొట్టాడబెట్టుకుంటే ఏమొస్తుంది. పొన్నం వ్యాఖ్యల కలకలం. క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ కుమార్ డిమాండ్. ఇక తన మాటల్ని వక్రీకరించారన్న ప్రభాకర్. అడ్లూరితో ఫోన్లో మాట్లాడిన మీనాక్షి నటరాజ్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సీఎం ఆదేశాల మేరకు ఇద్దరు మంత్రులతో చర్చించిన మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పేసి ఒక వార్త. మొత్తం మీద ఇద్దరు కొంచెం ఏదో చిన్నగా అట్లా మైక్లో మామూలుగా మాట్లాడేది మైక్లో పోయిందంట, వాయిస్ పోయిందంట. పోవడంతో అట్లా కొంచెం లేట్ వచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొంచెం బాధపడ్డాడు అని చెప్పేసి దానిపైన వివాదం నడుస్తుందట. కంప్యూటర్ల తోటలో పుస్తక సుగంధం అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. ఇది ప్రజా గ్రంథాలయం అంటే నమ్మగలరా? హైదరాబాద్లోని హైటెక్ సిటీ లాంటి చోట ప్రతి చదరపు అడుగు చాలా విలువైనదిగా మారిన ప్రస్తుత తరుణంలో ఇలాంటి ఒక పుస్తకాల గుడిని ఊహించగలమా? అక్షర జ్ఞానాన్ని మించిన మరోటి లేదని భావించిన కోఫోర్ట్ సంస్థ దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందంట. ఇది అద్భుతంగా ఉన్నది. అసలు యాక్చువల్గా ఇక్కడ ఆక్స్ఫర్డ్ తర్వాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలు తర్వాత ప్రతిష్టాత్మకమైనటువంటి విదేశాల్లో ఉన్నటువంటి లైబ్రరీలు ఎట్లుంటాయో ఆ స్థాయిలో తీర్చిదిద్దరట. దానికి సంబంధించి అంటే ఇక్కడ రేట్లు ఎట్లున్నాయి ఇప్పుడు నిన్న చూసిరు కదా, 177 కోట్ల రూపాయలు నిన్న అక్కడ దుర్గం దగ్గర మొత్తం అట్లున్నాయి రేట్లు. అయితే హైటెక్ సిటీ దగ్గర అయితే ఒక మంచి లైబ్రరీ ఏర్పాటు చేసిరట. ఇక ఆదిలాబాద్లో క్యాన్సర్ కోరలు 16 నెలల వ్యవధిలో రిమ్స్లో 416 శస్త్రచికిత్సలు జరిగినాయట. మహమ్మారి బారిన పడిన 35 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా ఉన్నారంట. మొత్తం మీద ఇక్కడ అసలు యాక్చువల్గా ఇది
చాలా సార్ అంటే అసలు యాక్చువల్గా అప్పట్లో ఏది ఇక్కడ క్యాన్సర్ అంటే చాలా తక్కువగా అరుదుగా అసలు యాక్చువల్గా చాలా కనిపించకుండా ఎవరికో ఒకరికి అది కూడా బాగా డబ్బున్న వాళ్ళకు ఇట్లా వస్తుంది అనేటువంటి ఒక అది ఉండే అసలు యాక్చువల్గా పాతకాలంలో. కానీ ఇప్పుడు క్యాన్సర్ అనేటువంటిది చాలా ఈజీగా చాలామందికి వచ్చేసి నిజంగా అది ఒక మహమ్మారి. అది దీనివల్ల ప్రాణాలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. అంత భయంకరమైనటువంటి ఈ క్యాన్సర్ అనేటువంటిది చాలా 35 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ లోపు వాళ్ళకు వస్తున్నదంట. కారణం ఏమిటంటే ఏది ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వాడకం కానీ మనం ఏది తీసుకొచ్చినా కానీ ప్లాస్టిక్ సంచులలో తీసుకొస్తాం, లేకపోతే ప్లాస్టిక్ డబ్బాలలో వాడుతుంటాం, లేకపోతే ప్లాస్టిక్ టిఫిన్లు వాడుతుంటారు, ఈ రకరకాలుగా, లేకపోతే ప్లాస్టిక్ బాటిళ్ళల్లో వాటర్ తాగుతారు. ప్లాస్టిక్ ఇప్పుడు మనం వాటర్ బాటిల్ కూడా మేము మామూలు బాటిల్ తాగమండి, మేము వాటర్ బాటిలే తాగుతాం, మేము ఇది తాగుతాం అది తాగుతామని చెప్పేసి మేము కిన్లే తాగుతాం, మేము టాటా తాగుతామని చెప్పేసి ఇటువంటి తాగుతుంటారు. సరే ఏది తాగినా కానీ మొత్తం మీద దాంట్లో ప్లాస్టిక్ కలుస్తూ ఉందట. ఇదే కాకుండా తర్వాత ఏది వాతావరణ మార్పులు, తర్వాత ఈ రసాయన ఎరువులు ఏది పంట పొలాలపైన ఇక్కడ వరికి కానీ లేకపోతే కూరగాయలపైన కానీ ఈ రసాయన ఎరువులు వాడుతున్నారు. వాడితే ఏమవుతుంది, దాంట్లో కొంతవరకు రసాయన ఎరువులు లోపలికి పోతాయి. పోయిన తర్వాత అది మనం వండుకొని తిన్న తర్వాత మన కడుపులోకి పోతాయి. పోయిన తర్వాత ఇట్లా క్యాన్సర్ కణాల అభివృద్ధికి అట్లా దోహదం పడతా ఉన్నాయి. అంటే దీనివల్ల క్యాన్సర్ చాలామందికి వస్తూ ఉంది. పాపం ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం దారుణంగా పరిస్థితి ఉందని చెప్పేసి రిమ్స్లో 416 కేసులు అంటే శస్త్రచికిత్సలు జరిగినాయి అంటే మామూలు విషయం కాదు అసలు యాక్చువల్గా. కాబట్టి కొంతవరకు ఇది ఎట్లా తగ్గించుకోవాలి ఏం కథ దానిపైన కూడా డాక్టర్లు కానీ ప్రభుత్వం కానీ దీనిపైన అవగాహన కల్పించాలి. ఇది చాలా ఇంపార్టెంట్, ప్రాణాంతకమైంది కాబట్టి దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అసలు ఖర్చు కూడా మామూలుగా ఉండదు వ్యవస్థ. ఆదిలాబాద్ రిమ్స్లో ఓ క్యాన్సర్ బాధితుడికి శస్త్రచికిత్స చేస్తున్న వైద్యులు అని చెప్పేసి ఒక వార్త ఇక్కడ చూసుకోవచ్చు చిత్రాన్ని. ప్రకృతి వనరులకు నిలవైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో క్యాన్సర్ వ్యాధి కోరలు చాస్తోంది. వయోవృద్ధులతో పాటు 3 పదుల వయసున్న యువత ఈ మహమ్మారి బారిన పడడం కలవరానికి గురి చేస్తుంది. ఆదిలాబాద్లోని రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో 2024 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు 416 శస్త్రచికిత్సలు జరపడం పరిస్థితికి అద్దం పడుతుంది. ప్రధానంగా నోటి, రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, జీర్ణాశయం, ఈ తర్వాత ఆహారనాళం, మూత్రాశయం, కిడ్నీ, గర్భాశయ, ముఖద్వారం, ఊపిరితిత్తులు, చర్మ క్యాన్సర్లతో ఎక్కువ మంది ఆసుపత్రికి వస్తున్నారంట. బాధితుల్లో అధికంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బేలా, తర్వాత జైనద్, తలమడుగు, భీంపూర్, మావల, బోధ్, జైనూర్, ఉట్నూర్, ఇటు ఇంద్రవల్లి, కోటపల్లి, తిరియాని, దహేగాం, జన్నారం, తర్వాత దండేపల్లి, లక్షత్పేట, తర్వాత నిర్మల్ ప్రాంతాల నుంచి వచ్చిన వారే ఉంటున్నారంట. ప్రభుత్వ ఆసుపత్రులను పరిగణలోకి తీసుకుంటే హైదరాబాదులోని ఎంఎన్జీ ఆసుపత్రులు ఇక్కడ ఏది ఇప్పుడు కోరంటి పిల్లల దవాఖాన ఏది ఇది ఉంటుంది కదా, మన ఈ హాస్పిటల్ ఉంటుంది కదా, ఏది నీలోఫర్ హాస్పిటల్ ఉంటుంది కదా, నీలోఫర్ హాస్పిటల్ ముందరనే ఈ క్యాన్సర్ హాస్పిటల్ కూడా ఉంటుంది. దీని ఎంఎన్జీ హాస్పిటల్ అంటారు. ఇది ప్రభుత్వ ఆసుపత్రి. ఇది తర్వాత మరి చాలామంది ఏమనుకుంటారంటే బసవతారకం హాస్పిటల్ తీసుకుపోతారు చాలామంది. బసవతారకం హాస్పిటల్లో ఒకవేళ చికిత్స మా నుంచి కాదనుకుంటే కూడా లాస్ట్కి వస్తే ఇక్కడ ఎంఎన్జీకి తీసుకొస్తారు. ఇది గవర్నమెంట్ హాస్పిటల్. ఇది నిజాం కాలం నుంచే ఇది నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడ బాగా చికిత్స ఉంటుంది. అయితే దీని తర్వాత స్థానంలో రెండో స్థానంలో ఇప్పుడు రిమ్స్ ఉన్నదంట, ఆదిలాబాద్కి సంబంధించినటువంటి రిమ్స్. తర్వాత ఆదిలాబాద్ రిమ్స్లోనే శస్త్రచికిత్సలు అధికంగా జరుగుతున్నాయంట. బాధితుల్లో యువత, మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. ఇక వ్యాధిపై రోగులకు సరైన అవగాహన లేకపోవడంతో గుర్తించే సమయానికే కొందరి పరిస్థితి చేజారిపోతుందని చెప్పేసి వైద్యులు పేర్కొంటున్నారు. అయితే స్టార్టింగ్ స్టేజ్లో ఒకవేళ ఈ క్యాన్సర్ని కనుక గుర్తించగలిగితే దాన్ని మనము నివారించేటువంటి అవకాశం ఉంటుందంట. కాకపోతే ఏంటంటే బాగా పీక్ స్టేజ్కి వచ్చేదాకా అది అర్థం కాదు, లోపల పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయిన తర్వాత లాస్ట్ ఇక స్టేజ్కి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంటుంది. అర్థమైపోయిన తర్వాత ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది అసలు యాక్చువల్గా ఎట్లా వస్తుంది, దీనిపైన పూర్తిగా అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన, ఇటు ఏది వైద్య శాఖ పైన ఉంటుంది. కాబట్టి వైద్య శాఖ వాళ్ళు కూడా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇక్కడ ఆయన కూడా కొంచెం దీనిపైన డాక్టర్లను కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి సిబ్బందిని కానీ దీనిపైన అవగాహన కార్యక్రమాలు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం దీనిపైన ప్రత్యేక దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. ఎందుకంటే పాపం పేదలు వాళ్ళు లక్షలు 50 లక్షలు 60 లక్షలు కోట్ల రూపాయలు ఇట్లా ఖర్చు అవుతుంటుంది. అంత ఖర్చు వాళ్ళు పెట్టలేని పరిస్థితులు ఉంటారు. పెట్టినా కానీ ప్రాణం దక్కుతా అంటే గ్యారెంటీ లేని పరిస్థితి, మ్యాక్సిమం కష్టమే ఉంటుంది. కాబట్టి అంటే పీక్ స్టేజ్కి వస్తే కాబట్టి కష్టంగా ఉంటుంది. కాబట్టి దీనిపైన అవగాహన కల్పించాలి.
చాలా కారణాలు ఉన్నాయి. దేనికి ఇప్పుడు ఏది క్యాన్సర్ రావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయంటే డాక్టర్ చెప్తున్నాడు. ప్రకృతి కాలుష్యం అంతగా లేని ఆదిలాబాద్ జిల్లాలో యుక్త వయసు వారిలోనూ లక్షణాలు బయటపడడం ఆందోళన పరిణామం. రసాయన ఎరువులు అధికంగా వాడిన పంట ఉత్పత్తులను తీసుకోవడం, ధూమపానం అంటే సిగరెట్టు తాగడం, మద్యం తాగడం, ప్లాస్టిక్ వినియోగం వంటి కారణాలతో క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్నట్లు భావిస్తున్నాం. మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ప్రాంతాల్లోని వారు పొగాకు, గుట్కాలు అధికంగా వినియోగిస్తుండడం కూడా కారణం కావచ్చు. తీవ్రతను బట్టి ల్యాప్రోస్కోపిక్ కోత పద్ధతిలో శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నామని చెప్పేసి డాక్టర్ చెప్తుండు. డాక్టర్ జక్కుల శ్రీకాంత్ అంటుండు, క్యాన్సర్ వైద్య నిపుణుడు, రిమ్స్ అంట అక్కడ ఆదిలాబాద్కి సంబంధించి. మొత్తం మీద ఈ క్యాన్సర్ని కొంతవరకు దీనిపైన కూడా ప్రభుత్వం ఇంకా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇక ప్రేమ పేరుతో విద్యార్థినిపై అత్యాచారం, హత్య ఇటువంటివి జరగడానికి కారణం ఏంటంటే నైతిక విలువలతో కూడుకున్నటువంటి విద్యార్థులకు పిల్లలకి అందించకపోవడం. ఇక్కడ ప్రాథమిక స్థాయి నుంచే పిల్లలకు కొంతవరకు దానిపైన దృష్టి పెడితే ఏమైనా జరుగుతుంది. ఇక లేకపోతే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత తల్లిదండ్రులు దీనిపైన దృష్టి పెట్టాలి. మా పిల్లగాడు మగ పిల్లగాళ్ళు ఏం కాదంటే ఇప్పుడు మగ పిల్లగాడు పోయి జైల్లో పడతాడు. వాడు ఆడపిల్లల్ని మనం ఎటునే వదిలేస్తాం అనుకుంటే పాపం ఇట్లా ఇబ్బందులు గురవుతుంటారు. కాబట్టి సోషల్ మీడియా కానీ లేకపోతే ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక దృష్టి ఒక కన్ను వేసి పెట్టాలి. ఇక ఏం చేస్తుంటారంటే ఇక మేము పైసలు సంపాదించాలి, మేము అట్లా వేయాలి ఇట్లా వేయాలని చెప్పేసి ఇక ఉరుకుతూ ఉంటారు తల్లిదండ్రులు. ఏది పనులకు పోతారు. మేము పనులకు పోవడం తప్పు పడతలేం, మనం తర్వాత డబ్బులు సంపాదించకూడదు అనట్లేదు. కాకపోతే ఏంటంటే పిల్లల్ని మొత్తం వదిలేసి వీళ్ళని కనీసం పట్టించుకోకుండా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. కానీ లాస్ట్కి వస్తే పిల్లలు చేతికి రాకుండా పోతున్నారు. ఇక వాడు చూడు ఇప్పుడు ఇంటర్ పాప బాలిక పైన అత్యాచారం చేసినట. కాలేజీకి వెళ్ళిన బాలికను దారి మళ్లించి ఘాతుకం. నిందితుడిపై ఫోక్సో కేసు నమోదు. అతడితో పాటు స్నేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అని చెప్పేసి ఒక వార్త. నల్గొండ జిల్లాలో 100% పత్తి కొనుగోలు చేస్తాం. అందుకు వేదికల ఏర్పాటు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అంటున్నాడు. కిషన్ రెడ్డితో చర్చ అనంతరం వ్యాఖ్యలు చేసిండు. తెలంగాణ రైతులు పండించే పత్తిని 100% CCI ద్వారా కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించాడు. ఇందుకోసం రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కు పెంచినట్లు వెల్లడించారు. అయితే తేమ శాతాన్ని తగ్గించడానికి రైతులు పత్తి పంటను ఎండబెట్టుకోవడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల స్థాయిలోనో కొనుగోలు కేంద్రాల స్థాయిలోనో ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని చెప్పేసి కేంద్ర మంత్రి అంటున్నాడు. ఇక నమో @25 అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అంటే నరేంద్ర మోడీ ఏది ప్రజాప్రతినిధిగా, ప్రభుత్వాది నేతగా, అంటే అక్కడ గుజరాత్లో 3 సార్ల ముఖ్యమంత్రిగా అయ్యిండు. ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిండు గుజరాత్ ముఖ్యమంత్రిగా. ఆ తర్వాత ఇప్పుడు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిండు. అయితే ఈయన ఆ ప్రస్థానం స్టార్ట్ అయ్యి 25 సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంగా నిన్న అక్టోబర్ 7 తారీఖు నాడు 7 తారీఖు నిన్న 25వ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పోస్ట్ పెట్టిండట. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్న మోడీ. ఫస్ట్ అది ఎప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా మొదటిసారిగా ప్రమాణం చేసినప్పుడు. ప్రభుత్వాధినేతగా మోదీకి 25 ఏళ్ళు అంటే 25 ఏళ్ళు. గుజరాత్లో 3 సార్లు, కేంద్రంలో 3 పర్యాయాలు భాజపా విజయం సాధించింది. ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం 25 సంవత్సరాల్లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ వేదికగా పంచుకున్నారు. 2001 అక్టోబర్ 7న ఆయన తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారతీయులు నిరంతరంగా అందిస్తున్న మద్దతుకు ధన్యవాదాలు. ప్రభుత్వాధినేతగా 25వ వసంతంలోకి అడుగుపెడుతున్నాను. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి, దేశ పురోగతికి దోహదపడడానికి ఇన్ని సంవత్సరాలుగా నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాను. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో అవినీతి, పక్షపాతానికి పర్యాయపదంగా ఉండేది. మేము వచ్చిన తర్వాత అవన్నీ కూడా మార్చేసినామని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి ఒక పోస్ట్ పెట్టిండంట. 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వాధినేతగా, అక్కడ గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఇప్పుడు ప్రధానమంత్రిగా. ఇక హిమాచల్లో బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు. అసలు యాక్చువల్గా ఇక్కడ పాపం ఈ ఉత్తరాది రాష్ట్రాలలో తర్వాత ఇక్కడ ఏంది చాలా మొత్తం కూడా కొండ చర్యలు విడిగిపడి తర్వాత వర్షాలు వచ్చేసి క్లౌడ్ బరస్ట్ అయ్యి ఒక్కసారిగా వర్షాలు రావడంతో ఆ కొండ చర్యలు వచ్చేసి మీద పడ్డాయంట. బస్సు మీద పడ్డాయి. బస్సు మీద పడితే బస్సులో ఉన్న 30-35 మంది ఉండేనంట.
ఇప్పుడు ఎంత 15 మంది చనిపోయారు అంటారు, కానీ అప్పుడు ఆ మిగతా ఇంకే ఉన్నారో లేరో కూడా తెలియనటువంటి పరిస్థితి ఉన్నది. అందులో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదంట. పాపం దారుణం జరిగింది. హిమాచల్లో బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు, 15 మంది దుర్మరణం. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్లో కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమైన బస్సు వద్ద సహాయక చర్యలు చేపట్టిండ్రు, కానీ బస్సు కింద ఏమైనా ఉన్నారో లేదో తెలియదు. వేలి ముద్రతోనూ యూపీఐ చెల్లింపులు ఉంటాయంట ఇప్పటి నుంచి. ఇక మనం కోడ్ కొట్టాలి, ఫోన్ మాడాలి, క్లెయిమ్ లేకుండా వేసి తంపు పెడితే కూడా వస్తుందట మనీ ట్రాన్స్ఫర్కి సంబంధించి. ఇక 908.15 కోట్ల రూపాయలతో మహబూబాబాద్లో రైల్వే మెగా డిపో ఏర్పాటు చేస్తున్నట దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని తెలుగు రాష్ట్రాల్లో సరుకు రవాణా రైళ్ల నిర్వహణ సదుపాయాల విస్తరణ, కొత్తగా మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటుకు 1361 కోట్ల రూపాయల విలువైన పనులు మంజూరయ్యాయి. ఇక అంబ్రెల్లా వర్క్స్ కింద మంజూరు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఉమ్మడి వరంగల్ జిల్లా మహబూబాబాద్లో 908.15 కోట్ల రూపాయలతో మెగా మెయింటెనెన్స్ డిపో ఏర్పాటు చేయనున్నారు. దీంతో పీరియాడికల్ ఓవర్హాలింగ్, తర్వాత రెగ్యులర్ ఓవర్హాలింగ్, తర్వాత సిక్లైన్ ట్రైన్ ఎగ్జామినేషన్ వంటి కీలకమైనటువంటి సదుపాయాలు రానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే జోన్లో ఈ తరహా మెగా మెయింటెనెన్స్ డిపో రావడం ఇదే తొలిసారి. సరుకు రవాణా రైళ్లకు సంబంధించి అన్ని రకాల నిర్వహణ పనులు ఇక్కడ చేపడతారట. మొత్తం మీద మహబూబాబాద్లో రైల్వే మెగా డిపో వస్తుంది. ఇక కొండారెడ్డిపల్లి మీదుగా రైలు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొండారెడ్డిపల్లి అంటే ఏది? నాగర్ కర్నూలు జిల్లా, ఇక్కడ వంగా మండలంకి సంబంధించి కొండారెడ్డిపల్లి ఊరు. ఈ కొండారెడ్డిపల్లి ఊరు ఎవరిదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత గ్రామం ఇది. ఈ సొంత గ్రామం మీదుగా ఏది అక్కడ మాచర్లకు పోవడానికి, అంటే ఇక్కడ తెలంగాణ నుంచి హైదరాబాద్ నుంచి ఏపీకి పోవడానికి రైల్వే లైన్ వేస్తూ ఉన్నారంట, అది రోడ్ వేస్తూ ఉన్నారంట, రైల్వే లైన్ వేస్తూ ఉన్నారంట. ఆ రైల్వే లైన్కి సంబంధించి అది కొండారెడ్డిపల్లి మీద నుంచి పోయేటట్టుగా ఒక ప్లాన్ చేస్తున్నారట. కొండారెడ్డిపల్లి అంటే ముఖ్యమంత్రి ఊరు మీద నుంచి, సొంతూరు అనమాట. అసలు యాక్చువల్గా ఆయన అది సొంతూరేమో ఇక్కడ కొండారెడ్డిపల్లి, కానీ ఆయన పోటీ చేసింది మాత్రం కొడంగల్. అసలు యాక్చువల్గా కొడంగల్లో ఆయన దానిమంటారు స్థానికుడు కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ కొండారెడ్డిపల్లి ఏదైతే అప్పుడు ఆ నియోజకవర్గం ఉందో, ఆ నియోజకవర్గంలో ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కాబట్టి అక్కడ పోటీ చేయడం కుదరదు కాబట్టి అక్కడ ఆయన కొడంగల్కి మారి కొడంగల్ నుంచి పోటీ చేసిండు. కాకపోతే సొంతూరు మాత్రం కొండారెడ్డిపల్లి. అక్కడ నుంచి రైలు వేస్తున్నారంట. దూరం 126 కిలోమీటర్లు, అంచనా వ్యయం 2520 కోట్ల రూపాయలు. అంటే అసలు యాక్చువల్గా ఇది 100 కిలోమీటర్లే ఉండే, దాన్ని 120 కిలోమీటర్లకు చేసిండ్రు. కొండారెడ్డిపల్లి మీదుగా రైలు కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు తుది సర్వే ఆమోదానికి రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసిందంట. తెలుగు రాష్ట్రాల మధ్య నూతన మార్గంలో రైల్వే అనుసంధానం కోసం ప్రతిపాదిత కల్వకుర్తి మాచర్ల ప్రాజెక్టుకు సంబంధించి చర్యలు వేగవంతమవుతున్నాయి. దీనిపై ఫైనల్ లొకేషన్ సర్వేకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ రైల్వే బోర్డుకు దక్షిణ మధ్య రైల్వే లేఖ రాసింది. తొలుత ఈ ప్రాజెక్టు దూరం 100 కిలోమీటర్ల, అంచనా వ్యయం 2000 కోట్ల రూపాయలు ఉండగా తాజాగా అలైన్మెంట్లో దూరం 126 కిలోమీటర్లకు పెంచిండ్రు. అంచనా వ్యయం ఇది 2520 కోట్ల రూపాయలకు పెరిగింది. ఈ లెక్కన ఒక్కో కిలోమీటర్కు 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందంట. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి ఏపీలోని మాచర్ల వరకు ఈ రైల్వే ప్రాజెక్టును మొత్తం చేపడుతున్నారంట. ఇంకో ఇట్లా పోతుందని చెప్పేసి కల్వకుర్తి నుంచి ఇక్కడ మాచర్ల దాకా. ఈ మధ్యలో కొండారెడ్డిపల్లి, వంగూరు, తర్వాత ఇక్కడ కందుకూరు, దేవరకొండ, వంగూరు అంటే ఇది మండలం, ఇది కొండారెడ్డిపల్లి మండలం, దేవరకొండ, మల్లేపల్లి, పెద్దాటిచెర్లపల్లి, తర్వాత చలకుర్తి, నెల్లికల్, విజయపురి, కొత్తూరు, అటు నుంచి మాచర్లకు ఏపీకి వెళ్తున్నది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం. ఇక క్వాంటం పరిశోధనలకు ఫిజిక్స్ నోబెల్, 3 అమెరికన్ సైంటిస్టులను వరించిన అవార్డులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. వీరి పరిశోధనలు క్వాంటం కంప్యూటర్స్, తర్వాత క్రిప్టోగ్రఫీ, సెన్సర్ల తయారీకి దోహదం చేశాయని చెప్పేసి నోబెల్ కమిటీ చెప్పింది. బీసీ రిజర్వేషన్లపై ఉత్కంఠ. ఇవాళ హైకోర్టులో జీవో నెంబర్ 9పై విచారణ, తేలనున్న స్థానిక ఎన్నికల భవితవ్యం. ఇదే ప్రధాన వార్త. ఎందుకంటే ఇవాళ దీనిపైనే మొత్తం చర్చ జరుగుతూ ఉంది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించనున్న ఏ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వి ఇప్పటికే 50% దాటిన రిజర్వేషన్లతో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. రేపే తొలి విడత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్.
గ్రామాల్లో అభ్యర్థుల ఖరారుపై కసరత్తు కొలిక్కి వస్తూ ఉంది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఏం తీర్పిస్తుంది, హైకోర్టు ఏం చెప్తుంది, వాయిదా వేస్తుందా, లేకపోతే ఇది ఈ 42% రిజర్వేషన్ వద్దని చెప్తుందా, లేకపోతే సరే కొనసాగించండి అని చెప్తుందా, కొనసాగించండి అని చెప్తే ఈ దేశవ్యాప్తంగా వర్తిస్తుందా, ఇట్లా రకరకాలుగా చర్చ జరుగుతూ ఉంది. మా దగ్గర రిజర్వేషన్ ఉంటుందా పోతుందా, మాకు వచ్చినటువంటి ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి కదా, ఇదే ఉంటుందా పోతుందా, అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనే దానిపైనే ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది గ్రామాల్లో. ఇవాళ దానికి ఈ ఉత్కంఠకు తెరవడేటువంటి అవకాశం ఉంటుంది ఈ తీర్పు వచ్చిన తర్వాత. హైకోర్టు ఏం చెప్తూ దాన్ని చూసిన తర్వాత లెక్క ఉంటుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోపై హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనే ఆ ఉత్కంఠ నెలకొన్నది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికల భవితవ్యం తేలనున్నది. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో నెంబర్ 9పై దాఖలైన అన్ని పిటిషన్లను చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, అటు జస్టిస్ జిఎం మొహినుద్దీన్లతో కూడినటువంటి డివిజన్ బెంచ్ బుధవారం విచారించనున్నది. ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర సర్కార్ అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డితో పాటు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో సమర్థంగా వాదనలు వినిపించేందుకు ఏర్పాట్లు చేసింది. కోర్టు తీర్పు స్థానిక ఎన్నికల ప్రక్రియ, ముఖ్యంగా రిజర్వేషన్ల అమలుపై కీలక ప్రభావాన్ని చూపనున్నది. కాగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించింది. దీని ప్రకారం తొలి విడత ఎన్నికల కోసం గురువారం ఈ నెల 9న అంటే రేపు నోటిఫికేషన్ విడుదల కానున్నది. అయితే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9తో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు కానున్నాయి. దీంతో స్థానిక సంస్థల్లో ఎస్సీ, ఎస్టీలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు 69%కి పోతాయి. మరి 69%కి పోతాయి, 50% దాటుతుంది అంటారు కదా, ఇక ఇట్లా ఉంటుంది అనమాట. ఎందుకంటే బీసీలకు దాటినప్పుడు దాటినట్టు కనిపిస్తుంది. అదే ఒకవేళ అది అగ్రవర్ణాలకు దాటినప్పుడు అట్లేమి ఉండదు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ పేరుతోటి 10% ధర్మని 50% ఉంటే 60% పెంచుకుంటారు, అట్లేమి ఉండదు. కాకపోతే మరి ఇది ఏం తీర్పిస్తారు ఏం కథ అనేది చూడాలి. ఇక భారీగా ఇంప్లీట్ పిటిషన్లు పడ్డాయి. జీవో నెంబర్ 9 సమర్థిస్తూ హైకోర్టులో వేసిన బీసీ తర్వాత పార్టీల నేతలు ఆది శ్రీనివాస్, ఆర్ కృష్ణయ్య, కూననేని తదితరులు తీర్మానాలను కూడా ఇందులో ఇంప్లీడ్ అయ్యిండ్రు. ఇందులో పిటిషన్ దాఖలు చేసిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, ఈ ఏదైతే జీవో నెంబర్ 9 ఉందో ఆ 9ని కొనసాగించాల్సిందే అని చెప్పేసి వాళ్ళు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇక గ్రీన్ సిగ్నల్ వస్తే చరిత్రాత్మకమే. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ వస్తే ఇది హిస్టారికల్ అవుతుంది. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో నెగ్గితే ఇది చరిత్రాత్మకం కానున్నది. దేశం మొత్తానికి తెలంగాణ దారి చూపనున్నది. బీసీ రిజర్వేషన్ల విషయంలో చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారమే ముందుకు వెళ్ళినట్లు ప్రభుత్వం చెబుతున్నది. అందుకు సంబంధించిన అన్ని రకాల బలమైన ఆధారాలను, నివేదికలను, జీవోలను సిద్ధం చేసుకున్నది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో మొత్తం పరిధి 50% దాటిందని ప్రభుత్వం వాదించనున్నది. కృష్ణమూర్తి కేసు తీర్పులో ఎంపిరికల్ డేటా ఆధారంగా రిజర్వేషన్లు పెంచుకునే వెసులుబాటు ఉందని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేయనున్నది. అయితే ఎస్టీల రిజర్వేషన్లను గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10%కి పెంచుతూ అసెంబ్లీలో బిల్లును ఆమోదింపజేసి గవర్నర్కు పంపింది. గవర్నర్ దానిని రాష్ట్రపతికి పంపారు. అయితే అది ఆమోదం పొందకముందే అప్పటి ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చిందని, ఇప్పుడు తాము కూడా ఆ ప్రకారమే బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జీవో ఇచ్చినట్లు తెలియజేసే అవకాశం కూడా ఉన్నది. అప్పుడు కూడా ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్కి సంబంధించి పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. అప్పుడు ఎట్లయితే తీసుకున్నారో ఇప్పుడు కూడా బీసీలకు సంబంధించి అటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి తెలుస్తూ ఉంది. మరి ఏం చేస్తారు ఏం కథ అనే దానిపైనే హైకోర్టు ఇచ్చేటువంటి తీర్పు పైన ఇప్పుడు ప్రధానంగా దృష్టి ఉన్నది. మధ్యాహ్నం కల్లా మరి నాకు తెలిసి తేలిపోతుండొచ్చు, మధ్యాహ్నం కాకపోతే సాయంత్రం అవుతుంది, మ్యాక్సిమం మధ్యాహ్నం వరకు తేలితే ఏం కథ ఏం జరుగుతుంది దానిపైనే ఇప్పుడు మొత్తం ఊర్లలో కానీ ఉత్కంఠతో ఉన్నది కథ అంతా. ఈ స్థితిలో జోక్యం చేసుకోలేం. గ్రూప్ 1 నియామకాల వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర తీర్పుపై జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై సుప్రీంకోర్టులో హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో విచారణ చేపట్టలేమని హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పేసి స్పష్టం చేసింది. గ్రూప్ 1కి సంబంధించి 4 రైల్వే ప్రాజెక్టులకు 24,000 కోట్లు, మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చేపట్టబోయే ఈ ప్రాజెక్టుల కోసం 24,634 కోట్ల రూపాయలు కేటాయించింది. ఈ 4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులు మొత్తం 18 జిల్లాలను కవర్ చేస్తాయట. దానికి సంబంధించి 24,000 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక జూబ్లీహిల్స్లో పోటీకి
టీడీపీ దూరంగా ఉంటుందంట. టీడీపీ దూరంగా ఉండి ఏం చేస్తుందంటే బీజేపీకి మద్దతు ఇస్తుందన్నమాట. జూబ్లీహిల్స్ బైపోల్లో పోటీకి టీడీపీ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు 2 గంటల పాటు సమావేశమయ్యారు. తెలంగాణ బీజేపీ నేతలు సంప్రదిస్తే మద్దతు ఇవ్వాలని నేతలకు చంద్రబాబు సూచించిందట. ఏది బీజేపీకి సపోర్ట్ చేయమని, పోటీ చేస్తున్నారు కాబట్టి. ఇంటర్ బాలికపై అత్యాచారం, హత్య, ఫ్రెండ్ రూమ్కు తీసుకెళ్ళి ప్రియుడి ఆగాయిచ్చమంట, నల్లగొండలో దారుణం అని చెప్పేసి చూడు, చిన్న పిల్లలు అంత కథ అంతా నడుస్తూ ఉంది. ఇక టారిఫ్లతో 4 యుద్ధాలను ఆపినా అని చెప్పేసి మళ్ళీ పెద్ద పరిశాను పిస చేస్తున్నది కాక. 83 ఏళ్ళు ఉన్నాడు, పెద్ద మనిషి అయ్యిండు, ఏడేడో చేస్తున్నాడు పిస. నాకు నోబెల్, నాకు శాంతి రావాలి అంటుండు. ఆయన మాత్రం శాంతి ఇస్తలేడు. ఈయన మాత్రం గుర్రు ఉంటుండు. మళ్ళీ ఆపుతావా బాంబేస్తా అంటాడు. మళ్ళీ ఈయన శాంతి గురించి మాట్లాడతాడు. ఇట్లా శాంతి బహుమతి రావాలని చెప్పేసి అడుగుతున్నట్ట. 4 టారిఫ్లతో ఆపిండట. పన్ను లేయడం ద్వారా నేను యుద్ధాలను ఆపినా అంటున్నాడు. మరోసారి చెప్పుకున్న అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ మొత్తం 7 యుద్ధాలను ఆపాలని చెప్తున్నాడట. 7 యుద్ధాలు ఆపినవు, ఏం ఆపినవు నీ సల్లగుండా. ఇక ఢిల్లీలో పొల్యూషన్ ఎఫెక్ట్ అంట. దీంతో నల్లగా మారిపోతున్న ఎర్రకోట నల్లగా మారుతుందంట మొత్తం కూడా. ఎందుకంటే మొత్తం అక్కడ పొల్యూషన్ దాని ప్రభావం పడుతుందట. దీంతో ఈ నిర్మాణానికి కూడా ప్రమాదం ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయంట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఈ పొల్యూషన్ వల్ల అక్కడ కలర్ మారడంతో పాటు తర్వాత పట్టుత్వం కూడా దెబ్బతింటుందంట. గోడలపై పొరలుగా పేరుకుపోయిన ధూళి కణాలు, లేయర్లలో జిప్సం ఉంది, తర్వాత క్వార్ట్జ్ ఉంది, సీసం, రాగి, జింక్ లాంటి డేంజర్ లోహాలు ఉన్నాయంట. సౌందర్యాన్ని కోల్పోవడంతో పాటు పటిష్టతపై తీవ్ర ప్రభావం ఉంటుందంట. ఇండో ఇటాలియన్ శాస్త్రవేత్తల బృందం స్టడీలో వెల్లడి. మెయింటెనెన్స్, కాలుష్యాన్ని అరికట్టడం లాంటి చర్యలు చేపట్టాలని సూచించినట్ట, లేకపోతే ఎర్రకోట నల్లగా మారిపోతుంది. ఇక సమ్మక్క సారక్క వర్సిటీ లోగో ఆవిష్కరణ రిలీజ్ చేసిన కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి. ఇక రీసెర్చ్లో వర్సిటీ అత్యుత్తమంగా నిలుస్తుంది. త్వరలో కొత్త క్యాంపస్కు శంకుస్థాపన చేస్తామని వెల్లడి. భవన నిర్మాణాలు త్వరితగతిన ప్రారంభించాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటా ఉన్నారు. మొత్తం మీద సమ్మక్క సారక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి లోగోను ఆవిష్కరించారు. సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ దేశంలోని అత్యుత్తమ రీసెర్చ్ వర్సిటీగా నిలుస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. ఇక త్వరలో వర్సిటీని సందర్శించి కొత్త క్యాంపస్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. అయితే ఢిల్లీలోని తన నివాసంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి యూనివర్సిటీ లోగోను మంగళవారం ఆయన ఆవిష్కరించిండు. సమ్మక్క సారక్క యూనివర్సిటీకి సంబంధించి ఇక మరో 4 రోజులు వర్షాలు ఉన్నాయి. వానలు అయితే ఆగుతలేవు. మొత్తం మీద రోజు ఏదో రకంగా అంటే కొంచెం ఈ 4 రోజులు గర్వించినట్టుంది. ఎందుకంటే ఇది దసరా ఉంది కదా. ఈ దసరా సందర్భంగా మళ్ళీ ఊకే పరిశాన్ పాపం పబ్లిక్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుందో ఏం పాడు. కొంతవరకు అట్లా గర్వించినట్టు అయింది. మళ్ళీ వానలు 4 రోజులు మళ్ళీ ఉన్నాయంట. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందంటే రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసిండ్రు. రాష్ట్రంలో మరో 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ ప్రాంతం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నదని, దాని ప్రభావంతో మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ కేంద్రం చెప్తా ఉంది. మళ్ళీ 4 రోజులు వానలు ఉంటాయట. ఇక గోదాములు ఫుల్లు, వడ్లకు జాడేది. ఎందుకంటే గోదాములలో మొత్తం వడ్లు ఉన్నాయట ఫుల్లు. ఇక ఖాళీ ఉన్నది 89,000 క్వింటాలు పట్టే అవకాశమే ఉందంట, టన్నులు పట్టే అవకాశం ఉందంట. 89,000 టన్నులు మాత్రమే అవకాశం ఉంది. మరి ఎట్లా, ఎన్ని లక్షల టన్నులు వస్తాయి, ఏం కథ, ఎట్లా పెడదామని చెప్పేసి మరి క్వశ్చన్ మార్క్ ఉన్నది. ఇవన్నీ ఇప్పటివరకు ఖాళీ చేస్తూ ఉండే, ఇవన్నీ బియ్యం పట్టించి మళ్ళీ ఇట్లా అమ్మితే ఏమైనా మంచిగా అవుతుండేమో. అది గోదాములన్నీ ఫుల్ ఉన్నాయట. త్వరలో రానున్న వానాకాలం పంట. ఇక మిల్లింగ్ చేసిన బియ్యం నిల్వలకే ప్లేస్ లేదట. ఇక ఖాళీ చేయాలని కోరినా పట్టించుకొని కేంద్రం బియ్యం తరలించేందుకు రైళ్లను కేటాయించాలని ఇదివరకే కేంద్రానికి విజ్ఞప్తి చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వరి సాగైంది. భారీగా దిగుమతులు వస్తాయనే అంచనాలతో సర్కార్ ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తుంది. కానీ రాష్ట్ర సర్కార్ సేకరించే కస్టమ్ మిల్లింగ్ రైస్తో పాటు కొత్త ధాన్యాన్ని నిల్వ చేసేందుకు స్టోరేజీ కొరత వేధిస్తోంది. ఒకవైపు పెద్ద ఎత్తున వడ్లు రానున్న నేపథ్యంలో నిల్వ చేసేందుకు గోదాములు ఎట్లా అన్నది పెద్ద సమస్యగా మారింది. ఇప్పటికే భారత ఆహార సంస్థ FCI గోదాములు ఫుల్ కావడంతో బియ్యం, ధాన్యం నిల్వ చేయడానికి స్థలం దొరక్క అధికారులు ఆందోళన చెందుతున్నారు.
పోయిన వానాకాలంలో సేకరించిన వడ్లు మిల్లింగ్ చేసి తీసుకొస్తే నిల్వ చేసేందుకు స్టోరేజీ లేక మిల్లింగ్ నిలిపివేసే పరిస్థితి ఉందంట. గడువు సమీపిస్తున్నా ధాన్యం మిల్లింగ్ చేసే పరిస్థితి లేదని మిల్లర్లు అంటున్నారు. అయితే ఈ సీజన్లో వచ్చే వడ్లను నిల్వ చేయడానికి ఇంటర్మీడియట్ గోదాములు అవసరమని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. ఈ స్టోరేజీ సమస్యల పరిష్కారం కోసం FCI గోదాములు ఖాళీ చేయాలని, ఇందుకోసం ప్రత్యేక రైల్వే ట్రాక్లు కేటాయించాలని ఇప్పటికే రైల్వే మంత్రికి రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేసిండు. మరి ఏం కథ అవుతుంది, ఏం కథ ఏముందంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా FCIలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గోదాములలో ఎంత ఖాళీలు ఉన్నాయంట, కెపాసిటీ ఎంత అంటే FCI గోదాముల కెపాసిటీ 22.61 లక్షల టన్నులు. ఇప్పటికే బియ్యం నిల్వ ఉన్నాయి ఎంత ఉన్నాయంట 21,72,000 టన్నుల నిల్వ ఉన్నాయి. ఇక మిగిలింది ఎంత అంటే ఖాళీ స్థలం ఏంటంటే ఏమిరా బాలరాజు నీ వల్ల లోక దేశానికి అన్నట్టు ఈ ఏడలు ఏం లేదు. 89,000 టన్నులు మాత్రమే ఖాళీ స్థలం ఉందంట. మరి పరిస్థితి ఎట్లా చేస్తారో ఏం కథ అన్నదో అర్థమవుతలేదు. ఇక బస్సుపై కొండ చర్యలు పడి 15 మంది మృతి. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 30 నుంచి 35 మంది ఉన్నారట. పాపం ఎట్లా అని చెప్పేసి చూస్తున్నారు. ఇక బీహార్ ఓటింగ్ సంబంధించి వలస ఓతలేడట, ఓట్ల కోసం పోతుండు. ఏడ ఓట్లుంటే ఆడికి పోతారట. ఇది వెలుగులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. ఫేస్ రికగ్నిషన్ ప్రింటింగ్ ప్రింట్స్తోనూ ఫింగర్ ప్రింట్స్ తోటు ఇక UPI చెల్లింపులు ఉంటాయంట. అంటే ఇట్లా ముఖం ఇట్లా చూపిస్తే పైసలు వచ్చేస్తాయట. ఈ ముఖం చూపిస్తే ఇంకా డేంజర్ అవుతుంది కదా మళ్ళీ. ఇప్పుడు అంటే తెలవకుంటే ధనమని తీసుకొచ్చి ఇట్లా ముందర పెడతారు ముఖానికి, ఆగమవుతుంది కథ. కాకపోతే ఏంటంటే ఫింగర్ ప్రింట్స్ అంటే ఇక మనం కావాలంటేనే పెడతాం కాబట్టి కొంతవరకు ఏం కాదు. నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చిన NPCI పిన్ ఆధారిత చెల్లింపుల్లో పెద్ద ఎత్తున మోసాలు ఉన్నాయంట. ఎందుకంటే పిన్ కొడుతున్నారు, పిన్ కొడుతురు పైసలు తీసుకుంటారట. అందుకని అది కాకుండా ఇట్లా తంపు పెట్టాలనుకోరు, బాగానే ఉంది. మరి ఫేస్ రికగ్నిషన్ అంటే పరిశానే ఉంటుంది, ముందర తీసుకొచ్చి ఇట్లా పెడితే పరిశానే అవుతుంది కదా లెక్క. మోసాలు చోటు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొత్త విధానం, నూతన వినియోగదారులు వృద్ధులకు సులువుగా UPI ఉంటుందంట అని చెప్పేసి చెప్తా ఉన్నారు. హైకోర్టులో బలమైన వాదన వినిపిద్దాం. BC రిజర్వేషన్లకు చేయాల్సిందంతా చేశాం. జీవో నెంబర్ 9 నిలబడుతుందని నమ్ముతున్నా. ప్రభుత్వం తరఫున అభిషేక్ సింఘ్వి వాదిస్తారు. విచారణను BC మంత్రులు పర్యవేక్షించాలి. ఇంప్లీడ్ అయిన వారు అందుబాటులో ఉండాలి. మంత్రులతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. హైకోర్టు తీర్పు తర్వాత మరోసారి భేటీకి నిర్ణయమంట. ధాన్యం కొనుగోలుపై మంత్రులతో సీఎం చర్చ. పొన్నం అడ్లూరి వివాదంపైన సీఎం ఆరాధిస్తూ ఉన్నారంట. స్థానికంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. BC రిజర్వేషన్లపై హైకోర్టు విచారణ. ఇక జీవో నెంబర్ 9 సుప్రీం తీర్పుకు విరుద్ధమంటూ హైకోర్టులో పిటిషన్లు. ఇక జీవోకు అనుకూలంగా కూడా పలువురు ఇంప్లీడ్ అయినరు. చూపులన్నీ హైకోర్టు నిర్ణయం పైనే ఉన్నాయి, బరాబర్ ఉన్నాయి. హైకోర్టు వద్ద మోహరిద్దాం. కాంగ్రెస్ BJP BC నేతల్లో నిర్ణయం అంట. అక్కడనే పోయి మరి మంచిగా వస్తే సంబరాలు, లేకపోతే మరి ఎట్లనో బాధ పరిశానే ఉంటుంది. మాటల మంటలు. మంత్రి పొన్నం వ్యాఖ్యలతో వివాదం అంట. తీవ్రంగా స్పందించిన మంత్రి అడ్లూరి. తీరు మార్చుకోవాలని పొన్నం ప్రభాకర్కు హెచ్చరిక. సోనియా, రాహుల్, ఖర్గేకు ఫిర్యాదు చేస్తామని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అంటున్నాడు. దళిత సంఘాలు ఫైర్ అవుతున్నాయి. పొన్నం వ్యాఖ్యలను తప్పుపట్టిన శ్రీధర్ బాబు తాను అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడలేదని మరోసారి పొన్నం ప్రభాకర్ వివరణ ఇచ్చిందట. ఇద్దరు మంత్రులకు PCC చీఫ్ ఫోన్ చేసిండు. ఇక ఇవాళ వారితో సమావేశం ఉంటుంది. ఇద్దరు ఏదో మైకిలా అనుకోకుండా మైకిలా మాట్లాడి కొంతవరకు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురించి బాడీ షేమింగ్ అది ఒకటి ఇదొకటి మాట్లాడిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. దానిపైన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. దానిపైన మాట్లాడతారేమో మరి. ఇక పెట్రోల్ వాహనాల ధరలకు సమానంగా EVలు తీసుకొస్తామని చెప్తున్నారు. అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకొస్తామని. అంటే ఈ కరెంటుతో నడిచేటువంటి ఏవైతే వెహికల్స్ ఉంటాయో అవి తీసుకొస్తే ఏమవుతుందంటే కాలుష్యాన్ని తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. పెట్రోల్ వినియోగం కూడా కొంతవరకు తగ్గుతుంది. మరో 4 నుంచి 6 నెలల్లో అందుబాటులోకి శిలాజ ఇంధనాలతో ఆర్థికంగా పెనుభారం. దేశ పురోగతికి కాలుష్య రహిత ఇంధనాలే కీలకమని చెప్పేసి నితిన్ గడ్కరీ అంటున్నాడు. మోహన్ బాబు వర్సిటీని మూసేయండి, ఆ బాధ్యతలు SVకు అప్పగించండి. విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయలు అదనపు వసూలు చేసిరట. సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు. ఇక్కడ కూడా మా యూనివర్సిటీలు కూడా చేస్తున్నాయి. ఈడ కూడా
ఇక్కడ కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు ఏవైతే ఇక్కడ తెలంగాణలో నడుస్తున్నాయో ఆ తెలంగాణ నడిచే యూనివర్సిటీలు కూడా అదే పని చేస్తున్నాయి. దీని మీద కూడా దృష్టి పెట్టుర్రి, మంచిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి 26 కోట్ల రూపాయల అదనపు వసూలు, సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధింపులు, 15 రోజుల్లో ఫీజులు తిరిగి చెల్లించాలి. ఏపీ ఉన్నత విద్యా కమిషన్ ఉత్తర్వులు, 15 లక్షల జరిమానా చెల్లించిన వర్సిటీ. ఇక గుర్తింపు రద్దు, వసూళ్లపై హైకోర్టుకు వెళ్తురట. మోహన్ బాబు యూనివర్సిటీని మూసేయాలంటారట. 26 కోట్లు ఎక్కువ వసూలు చేసిరట, కోట్ల రూపాయలే. హైకోర్టు వద్ద మోహరిద్దాం, కాంగ్రెస్ బీసీ నేతల భేటీలో నిర్ణయం తీసుకురట. అందరు పోయి నిలబడతారేమో. ఇక గ్రూప్ 1పై జోక్యం చేసుకోలేం, అభ్యంతరాలుంటే హైకోర్టుకే వెళ్ళండి. సుప్రీంకోర్టు స్పష్టీకరణ, నియామకాలపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. ఇక టీజీబీఎస్సీకి ఊరట, అధికారులు హర్షం వ్యక్తం చేసిందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక బస్సుపై కొండచర్యలు, హిమాచల్లో 18 మంది మృతి, బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నారంట. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక కనీస పింఛన్ 2500 రూపాయలు, దేనికి 11 ఏళ్ల తర్వాత పెంపు దిశగా సంకేతాలు. 10న ఈపీఎఫ్ఓ ట్రస్టీల భేటీలో నిర్ణయం, 7500 చేయాలంటున్న ఉద్యోగ సంఘాలు. 10 ఏళ్ల రెగ్యులర్ సర్వీసు, 58 ఏళ్ల పూర్తి చేసుకున్న వారు పింఛన్కు అర్హులంట. ఈపీఎఫ్ఓకు సంబంధించినటువంటి ఈపీఎఫ్ఓ ఉంటుంది కదా, దానికి సంబంధించినటువంటి దాన్ని మినిమం 22,500 ఉండాలని చెప్పేసి చూస్తున్నారంట. కాకపోతే ఏంటంటే ఉద్యోగ సంఘాలు ఏమంటున్నాయి అంటే 7,500 ఉండేటట్టు చూడండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారట. గ్రూప్ 1 అధికారుల చేతికి ఆసుపత్రుల పాలన, బోధనాసుపత్రుల్లో వైద్యేతర బాధ్యతల పర్యవేక్షణ, ప్రయోగాత్మక అమలు, ప్రభుత్వ ప్రాథమిక నిర్ణయం. కొత్తగా నియమితులైనటువంటి వారిలో వైద్య శాఖకు 20 మంది అంట. సూపరింటెండెంట్లకు తగ్గనున్న పని భారం అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. గ్రూప్ 1 ఎవరైతే ఇప్పుడు వాళ్ళు ఉన్నారో అధికారులు వాళ్ళని ప్రభుత్వ ఆసుపత్రుల పాలన అంటే అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఇక్కడ పంపిస్తారట. జూబ్లీహిల్స్ రేసులో నవీన్ యాదవ్ ముందంజ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. కొంతవరకు నవీన్ యాదవ్కు కొంతవరకు అవకాశాలు మెండుగానే ఉన్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది. అంటే మొత్తం గతంలో ఇక్కడ ఎంఐఎం నుంచి పోటీ చేసి కొంతవరకు భారీ ఓట్లనే సాధించుకున్నాడు. తర్వాత కొంతవరకు అక్కడ పేరు కూడా మంచిగా ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఏం చేస్తారో ఏం కథను చూడాలి. అంటే పూర్తి స్థాయిలో ఈయననే మరి ఉంటాడా లేదా అని చెప్పేసి తెలియదు. కానీ మ్యాక్సిమం కొంతవరకు కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. తాను పోటీలో లేనన్న బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్, తర్వాత సిఎన్ రెడ్డి, అంజన్ పేర్లలో అధిష్టానానికి టీపీసీ ప్రతిపాదనలు పంపిందంట. ఇవాళ రేపో అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఒక వార్త. నవీన్ యాదవ్పై కేసు, ఓటర్ గుర్తింపు కార్డు పంపిణీపై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైందట. జూబ్లీహిల్స్లో పోటీకి మజ్లిస్, టీడీపీ దూరంగా ఉంటున్నాయి. ఇక ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, నల్లగొండ జిల్లా కేంద్రంలో దారుణం. పరిచయస్తుడే నిందితుడు స్నేహితుడి గదికి తీసుకెళ్లి అత్యాచారం చేసిందట. ఇక నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. చూసుకో. ఇక క్వాంటమ్ టెక్నాలజీపై పరిశోధనకు భౌతిక శాస్త్రం నోబెల్ బహుమతి ఎంపిక చేసిన 3 ఆ రేటు హైరేజ్కే చెల్లు. ఎకరం 177 కోట్ల రూపాయలు అంటే గజం 3,75,000 రూపాయలు గజానికి. పక్కనే ఉన్న చిన్న ప్లాట్లకు ఆ రేటు రాదు. ఇక వేలం ధరలో 50 నుంచి 60% పలికితే గొప్పే. 45 నుంచి 50 అంతస్తులకు 5 లక్షల చదరపు అడుగులట. చదరపు గజంలోనే 100 ఎస్ఎఫ్టీ నిర్మాణం. 1000 గజాల ప్లాట్లకు గజానికి 24 ఎస్ఎఫ్టీ. 4 ఇంతల నిర్మాణం కాబట్టే ధర డబుల్ ఉండదంట. రాయదుర్గంలో ఎకరం 177 కోట్ల రూపాయలు పలికిన నేపథ్యంలో స్థిరాస్తి వర్గాల్లో చర్చ జరుగుతూ ఉంది. గంత రేటు ఎట్లా పెట్టిరు ఏం కథ అనేది. వారి వివరాలు ఇవ్వండి. బీహార్ తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించిన 3,66,000 మంది పేర్లను రేపట్లోగా ఇవ్వండి. చేర్చిన పేర్లు గతంలో తొలగించినవా, కొత్తవా? ఆ వివరాలు వెల్లడించి గందరగోళం తొలగించండి. ఎన్నికల కమిషన్కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక చివరి కిలో వరకు పత్తి కొంటాం, రైతులకు కేంద్రం అండగా ఉంటుంది. పత్తి కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పేసి గిరిరాజ్ సింగ్ అంటుండు. పత్తిని తక్కువకు అమ్మొద్దు కిషన్ రెడ్డి. ఇక గిరిజన భాషల్లోనూ బోధన అవసరం అని చెప్పేసి ధర్మేంద్ర ప్రధాన్ అంటుండు. సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ లోగోను నిన్న ఆవిష్కరించారు. ఇక పాదచారుల భద్రతపై నిబంధనలు రూపొందించండి. వాకర్స్కి సంబంధించి రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక భారత విద్యార్థులకు అమెరికా మొండి చేయి. గత ఏడాదితో పోలిస్తే వీసాల్లో 44.5% తగ్గుదల. ఫ్రాన్స్కు వెళ్లే భారతీయ విద్యార్థుల్లో 17% పెరుగుదలనట. ఇక కన్ఫర్మ్ టికెట్లలో ప్రయాణ తేదీ మార్చుకోవచ్చు. రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ చూద్దాం.
మల్లన్నతో ముఖాముఖి. టీఆర్పీ అధినేత బీసీ నాయకులు తీన్మాన్ మల్లన్న అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశ్నలను ఆహ్వానిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అయితే ఆసక్తి గల ప్రజలందరూ వచ్చి పాల్గొనవలసిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ కోరుతుందని చెప్పేసి ఒక ప్రకటన విడుదల చేసినారు. మొత్తం మీద సామాజిక తెలంగాణ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఇది జరుగుతూ ఉన్నది. కాబట్టి మల్లన్నతో ముఖాముఖి. ఒకవేళ మల్లన్నని మీరేమన్నా తీన్మాన్ మల్లన్నని మీరేమైనా అడగాలనుకుంటే డైరెక్ట్గా అడగొచ్చు, ఏ ప్రశ్నలైనా అడగొచ్చు. తర్వాత ఆయన దానికి సమాధానం చెప్తాడు. ఎక్కడ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఈ కార్యక్రమం ఉన్నది. కాబట్టి అందరూ ఆహ్వానితులే రండి. తర్వాత ఇక్కడ జర్నలిస్టులు కానీ తర్వాత ఇక్కడ ప్రజలు కానీ వచ్చి ప్రశ్నలు అడగొచ్చు. కాళేశ్వరం కమిషన్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా. కౌంటర్ దాఖలకు సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే రిప్లై కౌంటర్ వేయాలని పిటిషన్ దాఖలకు ఆదేశం. నవంబర్ 12వ తేదీకి విచారణ వాయిదా వేసిండ్రు. ఉత్కంఠ ఇవాళ హైకోర్టులో బీసీ రిజర్వేషన్లపై విచారణ. ఇంప్లీట్ పిటిషన్లపైన వాదనలు ఉంటాయి. ఇక రిజర్వేషన్ల జీవోను కోర్టు కొట్టేస్తుందా, స్థానిక ఎన్నికలు పోస్ట్పోన్ అవుతాయా, విచారణ వాయిదా పడుతుందా, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇదే కథ. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోపై అక్టోబర్ 8న హైకోర్టులో జరగబోయే విచారణ రాష్ట్ర రాజకీయాలు, స్థానిక ఎన్నికల భవితవ్యాన్ని తేల్చనుంది. రిజర్వేషన్లు మొత్తం 50% రాజ్యాంగ పరిమితిని మించడంతో జీవోను కోర్టు కొట్టేసి ఎన్నికలను నిలిపివేస్తుందా లేక విచారణను వాయిదా వేస్తుందా అనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఉంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. ఇక భారీగా చేరికలు, టీఆర్పీ వైపు చూస్తున్న సబ్బండ వర్గాలు. మల్లన్న సమక్షంలో వివిధ పార్టీలకు చెందిన జిల్లా నాయకులు జాయినింగ్ అయినరు. ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రకటించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజల నుంచి అనూహ్యంగా స్పందన వస్తోందని జనగామ జిల్లా నాయకులు చెరుకూరి మౌనికా యాదవ్, మందా దిలీప్ కుమార్ అన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా నాయకులు చెరుకూరి మౌనికా యాదవ్, మందా దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్నను హైదరాబాద్ క్యూను కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తీన్మాన్ మల్లన్న సమక్షంలో మహిళలు, వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో టీఆర్పీ పార్టీలో చేరారు. ఇక టీఆర్పీ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న కొత్తగా పార్టీలోకి చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిండు. నిన్న చాలామంది వచ్చిండ్రు. ఇట్లా కొన్ని వేలాది మంది మొత్తం జాయిన్ అవుతా ఉన్నారు. ఇక ఫిజిక్స్లో 3 నోబెల్ బహుమతి, అమెరికాకు చెందిన జాన్ క్లార్క్, తర్వాత మైకేల్ హెచ్ డెవోరేట్, జానెమ్ మార్టిన్లకు బహుమతి ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 118 సార్లు భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి ప్రకటించారు. ఇక కాంగ్రెస్లో విభేదాల రచ్చ. మీడియా సమావేశంలో పొన్నం వ్యాఖ్యల దుమారం. ప్రభాకర్, వివేక్పై అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అవుతా ఉన్నాడు. దళితులంటే చిన్న చూప, పొన్నం క్షమాపణలు చెప్పాలని డిమాండ్. తాను అడ్లూరి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అంటుండు. పొన్నం అడ్లూరితో పీసీసీ చీఫ్ మంతనాలు. ఇవాళ ఎమ్మెల్యే క్వార్టర్స్కు రావాలని ఆదేశాలు జారీ చేసిరట. ఇక కాళేశ్వరం కమిషన్ పిటిషన్లపై విచారణ మరోసారి వాయిదా పడ్డది. కౌంటర్ దాఖలకు సమయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేస్తే రిప్లై కౌంటర్ వేయాలని పిటిషన్ దాఖలకు ఆదేశాలు జారీ చేసిన. నవంబర్ 12వ తేదీకి విచారణ వాయిదా పడ్డది. హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం. టూరిస్టు బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు, 18 మంది చనిపోయారు. పాపం. ఆయుధాల కొనుగోలులో స్వావలంబన. 2024-25లో దేశీయ సంస్థల నుంచి 1.20 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆయుధాలు కొన్నాం. భారత్ ఆధునిక సాంకేతికతతో ముందంజలో ఉంది అని చెప్పేసి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. ఇక సచివాలయంలోకి వర్షపు నీరు. మంత్రి కొండా సురేఖ పేషీలో తడిసిన ఫైళ్లు, దెబ్బతిన్న సామాగ్రి, ఇంటర్నెట్ సేవలకు అంతరాయం. కేసీఆర్ మంచిగా ఇట్లా కట్టిండు అనమాట. ఎన్ని 1000 ఏళ్ళ దాక్కుంటట్టు కట్టిండు. 3-4 ఏళ్ళకే కథమవుతుంది లెక్క. ఇక నవీన్ యాదవ్ ఫైనల్. ఆయన వైపే సీఎం రేవంత్ మొగ్గంట. జూబ్లీహిల్స్ రేసు నుంచి తప్పుకున్న బొంతు రామ్మోహన్ 2 పేర్లతో ఏఐసీసీకి సిఫార్సు చేయాలని కాంగ్రెస్ జూమ్ మీటింగ్లో నేతలు నిర్ణయించినట. ఎక్కువ శాతం నవీన్ యాదవ్కు అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఉత్కంఠ దీనికి సంబంధించి ఏది హైకోర్టు ఏం చెప్తుంది అనే దానిపైన. మలేషియాలో దసరా, బతుకమ్మ, దీపావళి వేడుకలట.
హిమాచల్లో ఇట్లుంటే ఈ దేశం ఎటుపోతుంది, రాజ్యాంగం ఏమవుతుంది అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంటా సోమన్న. ఇక నేటి మాట చూసుకుంటే, పల్లెల్లో వేడెక్కుతున్న రాజకీయం, స్థానిక సంస్థల ఎన్నికల దుమారం, కోర్టు తీర్పుపై ఉత్కంఠలు అమలుకున్నాయి, ఆశావహుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి, అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి, 42% రిజర్వేషన్లు దడపుట్టిస్తున్నాయి, ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా బీసీ నినాదమే వినిపిస్తుంది, బీసీ వాదమే కనిపిస్తుంది, పల్లె పొలిమేర్లకు చేరుకున్న బీసీ రాగం జంగు సైరేనై మోగుతుంది, సబ్బండ కులాలను ఒక్కటి చేస్తుంది, అధికారం అందుకొమ్మని అవకాశం ఇస్తుంది, బానిస సంఖ్యలను తెంచుకొని ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తుంది, అగ్రకులాల కుట్రలను తిప్పికొట్టేందుకు చెలో లోకల్ బాడీ ఎన్నికలంటూ భయం పుట్టిస్తున్నాయి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేస్తున్నాయి, చెవులు చిల్లులు పడేలా బీసీల ఐక్యత వర్ధిల్లాలంటూ గొంతులు పెకులుతున్నాయని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. సమాచార హక్కు చట్టం కింద తప్పుడు సమాచారం ఇవ్వద్దు అని చెప్పేసి అక్కడ కలెక్టర్ నందలాల్ పవార్ అంటున్నాడు. ఇక ధర్మపీఠంపై వెనుక కుట్ర దాగి ఉందని చెప్పేసి, ధర్మపీఠంపై దాడి వెనుక కుట్ర దాగి ఉందని చెప్పేసి అంటున్నారు. ఏందో మరి ఓకే, అక్కడ షూస్ విసరడం పట్ల ప్రభుత్వ చర్యలు లోపభూయిష్టం అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండ్రు. మధునూరు శ్రీశైలం కుర్మ ఓయి విద్యార్థి నాయకుడు, మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అని చెప్పేసి ఒక వ్యాసం కనిపిస్తుంది, ప్రత్యేక వ్యాసం. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనం అనేది ఒకసారి ఏమేమంటుందో చూద్దాం. ఇక బస్సుపై విరిగిపడ్డ కొండ చర్యలు, 18 మంది దుర్మరణం హిమాచల్ ప్రదేశ్లో అది జరిగింది. ఇక క్వాంటం పరిశోధనకు నోబెల్ ముగ్గురికి ఇచ్చిండ్రు. నేను మాదిగను, మంత్రినైతే తప్ప కాంగ్రెస్లో సంకుల సమరం అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తాను అనమాట. మీ పేద వేసుకొస్తుంది మీ ఇవన్నిటిని. ఎందుకనంటే విషయం ఏంటంటే, గతంలో ఇప్పుడు అడ్లూరు లక్ష్మణ్ ఎక్కడి నుంచి అయితే ఆయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడో ధర్మపురి కాన్స్టిట్యున్సీ నుంచి, అక్కడి నుంచే గతంలో మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఆయన పైన కూడా లే పో అని చెప్పేసి ఇటువంటి చేసిండ్రు. కేసీఆర్ అప్పుడు రాసుకురాదేమే, వాళ్ళు అసలు యాక్చువల్గా ఆయన ఉద్దేశించాను లేదని చెప్పేసి ఆయన అంటున్నాడు, పొరపాటు అయింది అంటున్నాడు. సరే, అది వాళ్ళు చర్చ జరుగుతుంది. వీళ్ళేమో ఇట్లా పేరు పెట్టేసి, ఇట్లా కులం పేరు పెట్టేసి ఇట్లా రాసుకొస్తారన్నమాట. ఈమె కాంగ్రెస్లో మాదిగలకు అడుగడుగున అవమానం, రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి అదే తీరు, తొలి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వని వైనం, మొదటి బహిష్కరణ వేటు ఒక బక్క జడ్సన్ పైనే మాదిగ ఎమ్మెల్యేల ఒత్తిడితోనే మంత్రి పదవి అని చెప్పేసి అడ్డూరిపై పొన్నం వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి చర్చనీయాంశమని ఇట్లా పేదగా రాసుకొచ్చింది. మేము వాళ్ళు మాట్లాడుకొని సెట్ చేసుకుంటారు. ఏముంది అంటే ఫ్రాక్చర్ అనలేదని చెప్పేసి ఆయన అంటున్నాడు. మరి అన్నరా అనలేదా అనేది వాళ్ళు తేల్చుకోవాలి. బనకచెర్లకు డిపిఆర్, ఏపీ సర్కార్ నోటిఫికేషన్, మొండిగా ముందుకెళ్తున్న పొరుగు రాష్ట్రం, డిజైన్లతో పాటు లిఫ్ట్ టెన్నెల్లు కట్టే చోట ఇన్వెస్టిగేషన్లకు 9.2 కోట్లు కేటాయింపు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇవాళ హైకోర్టు విచారణ, స్థానికంపై ఉత్కంఠ, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50% మించొద్దు, బీసీలకు 42% కోటా కల్పిస్తూ సర్కార్ జీవో ఇచ్చింది, పెంపు సాధ్యం కాదంటున్న బీసీ సంఘాలని చెప్పేసి నేతలు ఏబీసీడీలుగా కూడా వర్గీకరించాలని పిటిషన్ పడ్డది. మరి ఏం కథ అవుతుందో ఏమవుతుందో చూడాలి. ఇవాళ అది న్యాయ వ్యవస్థపై దాడి అని చెప్పేసి, సీజేఐపై దాడి దారుణమైన సంకేతం అని చెప్పేసి న్యాయవాదులు ఖండించారు. దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. అడిగినంత ఇస్తారా బుల్డోజర్ పంపాలనా, రేవంత్ రెడ్డి ఫోర్స్ పేరిట బెదిరింపులంట, సిద్దిపేట జిల్లాలో ఆగడాలు, ఫోన్ చేసి పలువురు నుంచి డబ్బులు డిమాండ్ అంట, అక్రమ వసూళ్లకు సీనియర్ల అండ, ప్రభుత్వ అధికారులకు వార్నింగ్లు. మరి ఏందో కథ ఇది. ఇవి రాసుకొచ్చిందా నిజంగా జరుగుతుందో తెలియదు. క్రిషాంక్పై మరో కేసు, 22 నెలల్లో 26 కేసులట. మా మీద ఎన్ని కేసులు పెడుతుంది ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు సొంత భూముల కోసమే అని చెప్పేసి ఇక్కడ వేముల ప్రశాంత్ రెడ్డి అంటుండు. మరో 3 రైతుల ఆత్మహత్య, కాలం కలిసిరాక ఆందోళన, అప్పులు తీర్చలేక మనస్తాపం, జనగామ, హన్మకొండ, మెదక్ జిల్లాలో విషాదం అని చెప్పేసి ఒక వార్త. నవీన్ యాదవ్ పంచింది అసలు కార్డులే, ఓటర్ కార్డులు ఆయన చేతికి ఎలా వచ్చినాయి, జాతీయ స్థాయి సంచలనంగా కాంగ్రెస్ నేత ఉల్లంఘన అని చెప్పేసి ఇట్లా రాసుకొస్తుంది. ఎందుకంటే
నవీన్ యాదవ్ కొంతవరకు ఇట్లా ఉంటుందని చెప్పేసి అంటే ఈయనను డ్యామేజ్ చేయాలి కదా, అది చేసే ప్రయత్నం అన్నమాట. ఈ గురుకులంలో విద్యార్థి అనుమానాస్పద మృతి, ప్రిన్సిపల్ టీచర్ల నిర్లక్ష్యం వల్లే మృతి చెందారని చెప్పేసి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో రాసుకురాలి మరి. ఇంటర్ విద్యార్థినిపై లైంగిక దాడి, హత్య అని చెప్పేసి ఇక్కడ నల్గొండకు సంబంధించిన వార్త కనిపిస్తూ ఉంది. ఆపరేషన్ అసలు కాంగ్రెస్, ఒక్కొక్కరిగా సీనియర్ నేతలకు చెక్ పెడుతున్న రేవంత్ అని చెప్పేసి ఇట్లా మొత్తము అల మీద ఇలా మీద రాసుకొస్తుంది తప్ప అసలు వార్తలు మాత్రం పెద్ద రాయది, అట్లా ఉండదు అనమాట లెక్క.